ఆత్మభావన సిద్ధాంతం. ఆత్మభావన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరంటే కార్ల్ రోజర్స్. ఇతడు అమెరికా దేశానికి చెందిన వ్యక్తి. ఇతడు రచించిన గ్రంథం వచ్చేసి ఫ్రీడమ్ టు లెర్న్. ఈ సిద్ధాంతానికి గల ఇతర పేర్లు వచ్చేసి ఆత్మ సిద్ధాంతం, స్వీయ సిద్ధాంతం, వ్యక్తి వికాస సిద్ధాంతం. అయితే వ్యక్తిని కేంద్రంగా చేసుకుని వివరించేదే మానవతావాదం. ఇందులో వ్యక్తి అవసరాలు వ్యక్తి గమనాన్ని నిర్దేశిస్తాయని, దానివల్లనే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందనేది ఈ సిద్ధాంతం యొక్క ముఖ్య భావన. ఈయన సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి ఆత్మభావన, ఆత్మ కేంద్రీకృత సిద్ధాంతం, అనిర్దేశక మంత్రణం, దృగ్విషయ క్షేత్ర ఉపగమం. ఆత్మభావన వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవటమే ఆత్మభావన. ఇది 3 సంవత్సరాల వయసులోనే ప్రారంభమవుతుంది. నేను, నాది అనే భావనలకు సంబంధించినదే ఆత్మభావన. నేను తెలివైన వాడిని, ఆ వస్తువు నాది, నాకు ధైర్యం ఎక్కువ అనేది ఆత్మభావన. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. అవి వాస్తవిక ఆత్మభావన, ఆదర్శ ఆత్మభావన. ఆత్మభావని ఎక్కువగా ప్రభావితం చేసే రక్షక తంత్రం వచ్చేసి తాదాత్మీకరణం. శారీరక ఆత్మభావన బాల్య దశలో, మానసిక ఆత్మభావన కౌమార దశలో ఏర్పడును. సో వీటి మీద బిట్స్ వచ్చేసి ఇతరుల్లో గల సంబంధాలు మరియు పుస్తకాలు, కథలు, నవలలు మొదలైనవి చదవటం ద్వారా పిల్లల్లో పెంపొందే ఆత్మభావన ఏది? ఆదర్శ ఆత్మభావన. క్రింది వానిలో మానసిక ఆత్మభావనకు చెందినది ఏంటిది? విశ్వాసం. స్వేచ్ఛాపూర్తి ఇచ్చా ఆత్మ ప్రస్తావనపై కేంద్రీకరించే ఉపగమం ఏది? మానవతావాదం. ఆత్మభావన సిద్ధాంతం ప్రాధాన్యత ఇచ్చే అంశం ఏది? ఆత్మ సాక్షాత్కారం. ఆత్మభావనను ఎక్కువగా ప్రభావితం చేసే రక్షక తంత్రకం వచ్చేసి తాదాత్మీకరణం. కార్ల్ రోజర్స్ అనుసరించిన వాదం వచ్చేసి మానవతావాదం. వాస్తవిక అహం, ఆదర్శప్రాయమైన అహం మధ్య సయోధ్య కుదిరినప్పుడు వ్యక్తిలో ఏం జరుగుతుంది? సర్దుబాటు అనేది పెరుగుతుంది. వ్యక్తి యొక్క ఆత్మభావనకు చెందినది ఏది? వాస్తవం నుండి ఆదర్శం వైపు ప్రయాణిస్తాడు. ఆత్మభావనలో పిల్లల్లో మాపనం చేయు పద్ధతి వచ్చేసి సెమాంటిక్ డిఫరెన్షియల్ టెక్నిక్. కార్ల్ రోజర్స్కు సంబంధించి సరికాని అంశం ఏమిటి? ఇతడు ప్రతిపాదించింది ఆత్మభావన సిద్ధాంతం కరెక్ట్. ఫ్రీడమ్ టు లెర్న్ రచయిత, అది కూడా కరెక్ట్. ఆత్మభావన సిద్ధాంతానికి గల ఇతర పేర్లు ఆత్మ సిద్ధాంతం, స్వీయ సిద్ధాంతం, వికాస సిద్ధాంతం, ఇది కూడా కరెక్ట్. ప్రాకృతికవాది కాదు, మానవతావాది. సో ఇది రాంగ్. కార్ల్ రోజర్స్ ప్రకారం మానవుల ప్రేరణలు, ప్రవృత్తులు అనేవి ఏ విధంగా ఉంటాయి? సకారాత్మకంగా ఉంటాయి.